అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవేట మండలం గొల్లసీతారామపురం గ్రామంలో 500 ఏళ్ల చరిత్ర కలిగిన సీతారాముల ఆలయం ఒకటి ఉంది. ఆ సీతారామ ఆలయంలో 36 ఏళ్లుగా ప్రధాన అర్చకులుగా పురోహితం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈరోజు ఆ జీవనం సాగిస్తున్న పురోహితులు రాజీనామా పత్రం సమర్పించడానికి ఆయన ముందుకు వచ్చారు. అసలు ఆయనకు వచ్చిన కష్టం ఏంటి, అసలు రాజీనామా ఇవ్వడానికి కారణం ఏంటి అనేది మనతో పాటు ప్రధాన అర్చకులు బాగాపల్లి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, ఈరోజు ఎందుకు మీరు ఆ రాజీనామా పత్రం ఇవ్వాలనుకుంటున్నారు? మీకు వచ్చిన కష్టం ఏంటి? జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయంలో నేను 36 సంవత్సరాల నుంచి కూడా అర్చకత్వంలో పనిచేస్తున్నాను. అనేకమైనటువంటి ఇబ్బందులు పడి ఈ ఆలయాన్ని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలయంలో ఇంతకుముందు ఒక 6 తక్కువ లేకుండా ఇక్కడ సిబ్బంది పనిచేసేవారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆలయం వాళ్ళు పర్యవేక్షణలో జరిపించుకునేవారు. అది మా వరకు కూడా అర్చకత్వం వరకు మేము ఉండేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు నేను ఒకే అర్చకుడిని ఇన్ని సంవత్సరాలకు కూడా విడిచిపెట్టకుండా స్వామివారి మీద అభిమానంతో ఈ కార్యక్రమాన్ని కూడా నేను ఉంటున్నాను. అటువంటి పరిస్థితుల్లో మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా భక్తుల తాలూకా తాకిడి ఎప్పుడు ఉండేది కాదు. భక్తుల నుంచి మనకి సంభావనలు దక్షిణలు కూడా వచ్చేవి కావు. ఈ యాత్ర డోలో మహోత్సవ కార్యక్రమం 3 రోజులు వైభవంగా జరిపించుకుంటున్నాం. మేమే జరిపించుకుంటున్నాం. ఎందుకంటే భక్తుల్ని ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడడానికి మేము తగినటువంటి సహాయకుల్ని నియమించుకుంటున్నాం. అక్కడ డోలో మండపం మీద ఒక 4-5 ఉంచుతున్నాం. ఇక్కడ సన్నిధిలో ఉంచుకుంటున్నాం, అక్కడ ఉంచుకుంటున్నాం. వీళ్ళందరినీ కూడా మేము పంపించాలంటే భక్తుల తాలూకా కానుకలతోనే చేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉండీలు పెడితే వాళ్ళ తాలూకా మేము పంపించే పరిస్థితుల్లో ఉన్నాం. వాళ్ళు కూడా ఏంటంటే ఒక రిపోర్టర్ చేసినటువంటి హంగామా వల్ల ఏదో ఇక్కడ మేము కుంభకోణం చేసేస్తున్నాం, ఉండీలనేమో దాచేస్తున్నాం అనే ఒక రిపోర్ట్ చేసినందువల్ల ఒక అధికారులు కూడా ఎంతో దీన్ని వేగంగా పరిగణించి వాళ్ళకి మెమోలు అవి అన్నీ సమర్పించుకొని ఇవన్నీ చేస్తున్నారే. కానీ మాకు 16 మాసాల నుంచి కూడా ధార్మిక పరిషత్ నుంచి జీతాలు అందలేదని మేము ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినప్పుడు కూడా వాళ్ళు స్పందన లేదు. మేము ఎవరిని అడగాలి, ఏమిటి చేయాలని ఎవరిని అడిగినా సరే కమిషనర్ అని అడగండి, సహాయ కమిషనర్ అడగండి, వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి అంటున్నారే. కానీ ఇక్కడ స్థానికమైనటువంటి ఈవోని కూడా అడుగుతుంటే మీరు కలెక్టరేట్కి వెళ్ళిపోండి, లేకపోతే కమిషనర్కి వెళ్ళిపోండి అని అంటున్నారు. కానీ దాని గురించి స్పందన లేదు. చిన్న ఇష్యూ, అది ఎందుకు పనికిరానటువంటి ఇష్యూ. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా హుండీ అనేది లేనే లేదు. అటువంటి పరిస్థితుల్లో ఎవరో మా వచ్చినటువంటి స్టాఫ్లో ఒక తువ్వాలేదో పడిపోయిందని చెప్పేసరికి దానికి పెద్ద ఇష్యూ చేసి దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో మేమేదో అపచారం చేసినట్టుగా చేస్తున్నారు. అందుచేత మేము అంటే ఇంతవరకు కూడా ఎంతో సహనాన్ని కూడా మేము పొందాం. కానీ ఈ అధికారులు ఇంకా ఒత్తిళ్ళు, ఇక్కడ మేము ఏదైనా చెప్తుంటే ఇక్కడో మాట అంటున్నారు, అక్కడో మాట అంటున్నారే. కానీ మాకు తగినటువంటి పరిష్కారాన్ని అందించడం లేదు. మేము ఇంతవరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామనంటే స్వామివారి కృపలు చేస్తున్నాము. నాకు కూడా 36 సంవత్సరాలు అయిపోయినందువల్ల ఓపిక కూడా సన్నగిలింది. నాకు షుగరు, బీపీ కూడా ఉంటున్నాయి. ఇలాంటి ప్రెజర్ల వల్ల మరింత నేను నిస్సహాయ స్థితిలో చెంది ఉంటున్నాను. కాబట్టి ఇంతవరకు గౌరవప్రదంగా ఈ కార్యక్రమానంటే నేను ఇక్కడ విరమణ కార్యక్రమం చేసుకోవాలని అనుకుంటున్నాను. స్వామివారు నాకు ఇంతవరకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యుణ్ణి. ఇక్కడి నుంచి కూడా నేను పదవీ విరమణ చేద్దామని తత్సంకల్పంతోనే ఉన్నాను. నాకు వేగంగా పదవి విచ్ఛిన్నం చేస్తే నాకేమో గౌరవప్రదమైనటువంటి పురస్కారాన్ని, అంటే ఇంతవరకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నాకు కాపాడుతానని నేను మరొకసారి కోరుకుంటూ పదవీ విరమణ కూడా చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని సభాముఖంగా మీ వీడియో ముఖంగా నేను చెప్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.
ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సీతారాముల ఆలయం బొబ్బిలి రాజుల వంశీకులు అయితే మాత్రం నిర్మించడం జరిగింది. ఈ ఆలయం సంబంధించి వందల ఎకరాలు అయితే మాత్రం ఈ ఆలయం సంబంధించి ఉన్నప్పటికి కూడాను ధూపదీపాలకి నైవేద్యానికి అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుంది. ఈ మధ్యకాలంలో అయితే మాత్రం ఈ డోలా యాత్ర అని చెప్పేసి అయితే మాత్రం ప్రతి సంవత్సరం హోలీ రోజున స్టార్ట్ అయ్యి ఈ డోలా యాత్రకు భక్తుల దృష్ట్యా రద్దీ దృష్ట్యా అయితే మాత్రం బయట నుంచి సహాయకులు అయితే పంతులు పూజారులు అయితే తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సహాయకులకు వచ్చిన పూజారులకైతే మాత్రం ఈ భక్తులు వేసిన కానుకల ద్వారా ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. దేవాదాయ శాఖ నుంచి అయితే మాత్రం ఎటువంటి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అయితే మాత్రం ప్రధాన అర్చకులు అయితే బాగా ప్రసాద్ అయితే ఆరోపించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ దేవాలయం ఎండోమెంట్ సంబంధించినప్పుడు కూడాను ఎటువంటి దేవాలయానికి ఎటువంటి పరిస్థితులకి నోచుకునే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడైతే ఈ మధ్యకాలంలో ఈ డోలా యాత్ర సమయంలో హుండీ అనేది పక్కన పెట్టారు. ఆ హుండీపై అయితే మాత్రం ఆరా తీస్తున్నారు ఎండోమెంట్ అధికారులు తప్ప మాకు శాలరీస్ 16 నెలల నుంచి అయితే లేవు, దీనిపై అయితే దృష్టి పెట్టలేదని చెప్పేసి అయితే మాత్రం ఈరోజు ప్రధాన అర్చకులు విరక్తి పొంది అయితే మాత్రం ఈ రామునికి మరో పెట్టుకుని అయితే మాత్రం రాజీనామా పత్రానికి అయితే రెడీ అయ్యారు. మాపై కనీసం దృష్టి పెట్టండి అయితే మాత్రం ప్రధాన అర్చకులు బాగా ప్రసాద్ అయితే కోరుతున్నారు. గులసిద్దాపురం గ్రామం నుంచి ఆర్టీవీ సురేష్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.